ప్రభునందు ప్రియ స్నేహితురాల, ప్రతిరోజు అందించబడుతున్న ఆత్మీయ వర్తమానములను బట్టి ముందుగా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఆధ్యాత్మికముగా మీరు కూడా బలపరచబడుతూ ఉన్నారని నేను నమ్ముచూ ఉన్నాను. ఎందుకంటే కడవరి దినములలో మరి దేవుని వాక్కులను మనం వింటూ ఉన్నప్పుడు మన జీవితాలలో మరి యేసు ప్రభు వలె మనము మారగలుగుచూ ఉన్నాం. చివరి దినాలలో ఎంతోమంది దైవజనుల మూలముగా ఆత్మీయ సత్యములనేవి మరి బోధించబడుతూ ఉన్నాయి. కారణము, మన ప్రభువు త్వరగా రానయ్యున్నాడు గనక ఆ రాకడలో మనమందరము కూడా కొనిపోబడుట కొరకు మరి కడవరి ఘడియలను గురించినటువంటి ఆత్మీయ వర్తమానములనేవి మరి దైవజనుల మూలముగా పలు సందర్భాల్లో మనకు బోధించబడుతూ ఉన్నప్పటికీ మన జీవిత విధానములలో మరి దేవుని వాక్కులకు మనము లోబడినప్పుడు, సత్యమునకు మనం విధేయత చూపినప్పుడు మన బ్రతుకులు మారుతాయి. మన ద్వారాగా ఇతరులు కూడా ప్రభువులోనికి రావడానికి అవకాశం అనేది ఏర్పరచబడుతూ ఉన్నాయి. కనుక దేవుడు మనలను ప్రేమించి మన మీద దృష్టి నిలిపి మనకు బోధించి మనము నడవలసిన మార్గములన్నీ కూడా ఆయన మనకు తెలియచేయచ్చు ఉన్నాడు. అందును బట్టి మనము కృతజ్ఞత కలిగి మరి దైవ సన్నిధిలో దేవునిని కనపరచుచూ ఉన్నట్లయితే నిశ్చయముగా ఇంకను అనేక ఆత్మీయ విషయములను తన దాసుల మూలముగా అనేక మర్మములను దేవుడు బయలుపరచును. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మన అంశం ఏమిటంటే ఆత్మీయ జ్ఞానము. ఈ సమయంలో మన అంశం ఏమిటంటే ఆత్మీయ జ్ఞానము. ఆత్మీయ జ్ఞానం అనేది దేవుని ప్రజలకు చాలా అవసరం. లోకానుసారమైన జ్ఞానము ఒక మనుషుణ్ణి మరి తన జీవితాన్ని పాడు చేస్తూ ఉన్నది. ఒకవేళ మీరు ఇలా అడగవచ్చు, మరి దేవుడే కదండి జ్ఞానమునిచ్చేది, ఏ విధముగా పాడవుతారు అని మీరు అడగవచ్చు. నా ప్రియ దేవుని బిడలారా, యాకోబు పత్రికలో మనము గమనించగలం. జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల ఎవరైనా దేవుని యొద్ద అడిగినప్పుడు వానికి జ్ఞానము ధారాళముగాను సంపూర్ణముగాను దయచేయబడుచు ఉన్నది. అయితే దైవికమైన జ్ఞానము అనున్నది పర సంబంధమైన జ్ఞానము మరి సాత్వికముగాను, దీన మనస్సు కలిగిన వారుగాను, శాంత గుణము కలిగిన వారుగాను, పరిశుద్ధతలో కొనసాగించబడుతున్న జ్ఞానముగా మరి దైవికమైన జ్ఞానము, ఆత్మ సంబంధమైన జ్ఞానము, ఆత్మీయమైన జ్ఞానములను గురించి పరిశుద్ధ లేఖనాలలో అనేక సందర్భాల్లో వాటిని మనము గమనించుచూ ఉన్నాం. అయితే ముందుగా లోక జ్ఞానములను గురించి మనము గమనించాలి. ఈ లోక జ్ఞానమునకు మరి ఆత్మీయ జ్ఞానమునకు వ్యత్యాసం ఏంటో మనము పరిశుద్ధ లేఖన ఆధారములను బట్టి మనము గమనించినప్పుడు, ఒకవేళ మనము లోక జ్ఞానముల చేత నిండుకున్నామా లేక ఆత్మ సంబంధమైన జ్ఞానము చేత మనము నిండుకున్నామా అది మనము గమనించగలం. రండి, మీరు నాతో పాటు యెషయా గ్రంథములో 47వ అధ్యాయము 10వ వచనాన్ని గమనించినప్పుడు, యెషయా గ్రంథము 47వ అధ్యాయము 10వ వచనాన్ని నేను చదువుతాను, మీరు ఆలకించండి. నీ చెడుతనమును నీవు ఆధారము చేసుకుని ఎవడును నన్ను చూడడని అనుకొంటివి. నేనున్నాను, నేను తప్ప మరి ఎవరునూ లేరని నీవు అనుకున్నట్లుగా నీ విద్యయు నీ జ్ఞానమును నిన్ను చెరిపివేసెను. ప్రియులారా, నీ చెడుతనమును నీవు ఆధారము చేసుకుని ఎవడును నన్ను చూడడని అనుకుంటివి. ప్రస్తుత కాలములో కంప్యూటర్ యుగములో మనం బ్రతుకుచూ ఉన్నాము కనుక చెడుతనం అనేది మరి భయంకరముగా తాండవమాడుచూ ఉన్నది. యవనస్తుల బిడల మధ్యలోను మరి మధ్య వయస్సు కలిగిన వారి జీవితాలలో కూడా చెడుతనము అనున్నది ఆధారము చేసుకునేవారుగా మారిపోవచ్చు ఉన్నారు. ఎవరును చూడలేరు. 4 గోడల మధ్య మనము చేసే పనులు ఒకవేళ ఎవరును చూడలేదని చెప్పి మనం అనుకోవచ్చును, కానీ
మరి దేవుని యొక్క దృష్టి లోకమందంతటిని కూడా సంచరించుచూ ఉన్నది. ఆయన తన దృష్టి ఈ భూమి మీద నిలిపి ఉన్నాడు. నా ప్రియ దేవుని బిడలారా, ఆయన మనలను చూచుచున్న దేవుడై ఉన్నాడు. అందుకనే హాగరు జీవితంలో కూడా మనం గమనించేటప్పుడు హాగరు ఇలాగ చెప్పుచూ ఉన్నది, చూచుచున్న దేవుడు అని చెప్పుచూ ఉన్నది. ఆయన చూచే దేవుడు, మన మీద దృష్టి ఉంచే దేవుడై ఉన్నాడు. కనుక లోక జ్ఞానం అనేది ఒక మనుషుణ్ణి పాడు చేస్తూ ఉన్నది. కనుక ఎవరైతే ఈ పాడైన కార్యములను చేసేవారుగా ఉంటున్నారో వారు తలంచే ఆలోచన ఎలా ఉంటుందంటే, ఎవరును నన్ను చూడడం లేదు అని ఆలోచిస్తూ ఉంటారు. కనుకనే దావీదు భక్తుడు 139వ కీర్తనలలో మనము గమనించేటప్పుడు అక్కడ చెప్పబడిన మాటలను మీరు జ్ఞాపకం చేసుకునండి. దావీదు భక్తుడు ఇలా అంటున్నాడు, నేను ఆకాశముకెక్కినను, నేను సముద్రములో లోతు భాగములలో ఉన్నను, మరి ఎక్కడ నివాసము కట్టుకునను, అక్కడ నుండి నన్ను పడద్రోసే దేవుడు ఉన్నాడు అని చెప్పి అక్కడ ఆ మాటలను మనము గమనిస్తూ ఉన్నాం. నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా ఆశ్చర్యమును భయమును కలుగుచూ ఉన్నది అని చెప్పి ఇలాంటి మాటలన్నీ కూడా దావీదు భక్తుడు 139వ కీర్తనల్లో రాస్తూ ఉన్నాడు. కనుక ఒక వ్యక్తి తన చెడుతనమును ఆధారము చేసుకుని ఎవడను చూడడు అనే ఆలోచనతోనే ఈ రోజుల్లో ఈ కంప్యూటర్ కాలములో బ్రతుకుతూ ఉన్నారు. ఎక్కడ చూసినా మోసాలు, ఎక్కడ చూసినా చెడుతనమైనటువంటి కార్యములు జరుగుతూ ఉన్నాయి. చెడు కార్యములు అనేవి ప్రతి మనుషునిలో కూడా మనము గమనించుచూ ఉన్నాము. ఎందుకంటే ఈ లోక జ్ఞానం అనేది ఒక మనుషుని ఏం చేస్తున్నదంటే సర్వనాశనమునకు నడిపించే వ్యక్తులుగా మారిపోతూ ఉన్నారు. లోక జ్ఞానం అనేది ఒక మనుష్యుణ్ణి ఎలా తన జీవితములో పతనమునకు నడిపించుచూ ఉన్నదో బైబిల్ గ్రంథములో నుండి అనేక విషయములను మనము గమనించగలం. నేను మీకు ముందుగా చెప్పినట్లుగా అంశం ఏమిటంటే ఆత్మీయ జ్ఞానము అని చెప్పాను, అంటే స్పిరిచువల్ విజ్డమ్. నా ప్రియ దేవుని బిడలారా, దానికంటే ముందుగా ఈ లోక జ్ఞానము ఒక మనుషుని ఎలా నడిపించుచూ ఉన్నదో అది మనము గమనించాలి. ఒకవేళ ఈ లోక జ్ఞానము చేత మనము నిండుకున్నట్లయితే ఆత్మ సంబంధమైన కార్యములను మనం విడిచిపెట్టేవారముగా ఉంటున్నాం. కనుకనే దేవుని వాక్యములో మరి ఇక్కడ చెప్పబడిన ఈ మాటలలో బబులోనును గురించి చెప్పబడిన మాటలై ఉన్నవి. 47వ అధ్యాయము 1వ వచనములో యెషయా గ్రంథము, కన్యక అయిన బబులోను క్రిందకి దిగి మంటిలో కూర్చుండము, కల్దీయుల కుమారి సింహాసనము లేకయే నేల మీద కూర్చుండము. నీవు మృదువని అయినను సుకుమారి వని అయినను జనులు ఇక మీదట చెప్పరు. ఇలాంటి మాటలన్నిటిని కూడా బబులోను గురించి చెప్పబడిన మాటలు. ఈ బబులోను మరి ఆది కాండములో మనం గమనించుచూ ఉన్నప్పుడు 11వ అధ్యాయములో మనం చూస్తే అక్కడ బాబేలు గోపురమును కట్టుచున్నటువంటి ప్రజల యొక్క పరిస్థితిని మనము గమనించగలం. నా ప్రియ దేవుని బిడలారా, వారందరికీ ఒక ఆలోచన కలిగింది ఏమిటంటే, మరి మనకు ముందు వచ్చినటువంటి ఆ జల ప్రళయమును తప్పించుకోవడానికి మనమందరము ఏకముగా కూడుకొని మరి ఒక గోపురమును కట్టుదము అని చెప్పి వారు ఆలోచన కలిగారు. నేడు అదే విధముగానే మనమందరము చెదరిపోకుండానట్లు, మనమందరము ఎక్కడికి వెళ్ళకుండానట్లు ఒక గోపురమును కట్టే ఆ ఆలోచన అనేది నేటికి అది కొనసాగుతూ ఉన్నది. అదే మరి తన యొక్క స్వయములను గురించి చెప్పబడుతూ ఉన్నది. ఆ ప్రియ దేవుని బిడలారా, మరి ఆ కాలములో బాబేలు గోపురమును మరి ఆ సందర్భములో కట్టబడినటువంటి ఆ ప్రజల యొక్క భాషలను తారుమారు చేసినట్లుగానే మరి నేడు ఈ రోజుల్లో కూడా మనం చూస్తూ ఉన్నాం. అనేక విధములుగా మనుష్యుడి యొక్క లోక జ్ఞానము ఎలా మారిపోతుందంటే తానే ఒక దేవుడుగా మారాలని ఆలోచిస్తూ ఉంటాడు. అందుకనే దేవుని వాక్యము ఇలాగ చెప్పుచూ ఉన్నది. ఏమనం చెప్పుచూ ఉన్నది? నీ విద్యయు నీ జ్ఞానమును నిన్ను చెరిపివేసెను. విద్యయు జ్ఞానమును ఒక మనుషుని ఏం చేస్తుందంటే చెరిపివేస్తున్నది. విద్య చాలా అవసరం, కానీ అంతకంటే దేవునిని గురించినటువంటి తెలుసుకునే కార్యములు మన జీవితంలో ఉండాలి.
ఒక దేవుని బిడ్డలు ఏ విధముగా విద్యను మరి అనుసరించేవారుగాను, విద్యను నేర్చుకునేటువంటి వారుగాను, మరి దేవుని బిడలకు చాలా అవసరమైనది ఏమిటంటే దేవునిని ఎరుగుటయే నిత్య జీవమును అని చెప్పబడుతూ ఉన్నది. ఎంతమంది దేవుణ్ణి ఎరిగేవారముగా ఉంటున్నాం? లోక సంబంధమైనటువంటి జ్ఞానము అనున్నది ఒక మనుషుడు తాను ఆధారము చేసుకున్నట్లయితే చెడు మార్గములో వాడు నడిపించబడేవాడు మారుచూ ఉన్నాడు. నా ప్రియ దేవుని బిడలారా, యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము 2వ వచనాన్ని మనము గమనించినప్పుడు, యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము 2వ వచనములో గమనించినట్లయితే, నరపుత్రుడా, తూరు అధిపతితో ఇలాగ ప్రకటింపము, ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, గర్విష్ఠుడవై నేనొక దేవతనైనట్టు సముద్రం మధ్యను నేను ఆసీనుడనయ్యున్నాను అని నీవు అనుకొనుచున్నావు. నీవు దేవుడువు కాక మానవుడవై ఉండియు దేవునికి తగినంత అభిప్రాయము కలిగి ఉన్నావు. నీవు దానియేలు కంటే జ్ఞానవంతుడువు. నీకు మర్మమైనదేదియు లేదు అని చెప్పుచూ ఉన్నాడు. నీ జ్ఞానము చేతను నీ వివేకము చేతను ఐశ్వర్యము నొందితివి. నీ ధనాగారములోనికి వెండి బంగారములను తెచ్చుకుంటివి. చూడండి, ఇక్కడ యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయములో చెప్పబడిన ఈ మాటలలో తూరు రాజును గురించినటువంటి మరి చెప్పబడిన మాటలు. తూరు ఆ ప్రదేశములో ఉన్నటువంటి వారిని గురించి దేవుని కార్యములనేవి ఇక్కడ మనము గమనిస్తూ ఉన్నాం. వారు ఏ విధముగా ఆలోచించారంటే, మరి తాము ఒక దేవుని వలె వారు అలాంటి ఆలోచన కలిగి ఉన్నారు. అయితే దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, నీవు మానవుడివే కానీ నీవు దేవునిగా మారలేవు అని చెప్పి ఈ మాటలలో మనము గమనిస్తూ ఉన్నాం. కనుక నా ప్రియ దేవుని చూలారా, ప్రాముఖ్యముగా ఈ తూరు అధిపతితో ఇలాగ ప్రకటించబడుటకు కారణం ఏమిటంటే, అతడు ఒక గర్విష్ఠుడుగా మారిపోయాడు. అందుకనే లోక జ్ఞానం అనేది ఒక మనుషుణ్ణి గర్విష్ఠునిగా మార్చుచూ ఉన్నది. గర్విష్ఠులుగా, అహంకారులుగా తాము మారిపోయేవారుగా మారుచూ ఉన్నారు. అందుకనే దేవుని వాక్యములలో మనం చేసేటప్పుడు ఈ గర్విష్ఠులకు ఉన్నటువంటి ఆలోచన ఎలా ఉంటుందంటే, తమ్మును తాము హెచ్చించుకునే అనుభవములోనికి వెళ్ళుచూ ఉంటారు. లోక జ్ఞానము అనున్నది తమ్మును తాము హెచ్చించుకునేవారుగాను, తామే గొప్పవారనియు, తామే ఐశ్వర్యవంతులనియు, తామే ధనికులనియు, తామే గొప్ప చదువులు చదువుకున్నటువంటి వారు అనియు, ఇలాంటి తమ్మును తాము హెచ్చింపు కలిగిన వారుగా మారుచూ ఉన్నారు. అయితే దేవుని వాక్యం ఏమని చెప్పుచూ ఉన్నది? తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును అని చెప్పి వాక్యము సెలవిస్తూ ఉన్నది. అయితే ఇక్కడ చెప్పబడిన ఈ మాటలలో తన్ను తాను ఏం చేస్తున్నాడు? హెచ్చించుకునేవాడుగా మారుతూ ఉన్నాడు. తమ్మును తాము హెచ్చించుకోవడం వలన వారి జీవితాలలో ఏమి సంభవిస్తూ ఉన్నదో మనము గమనించబోతూ ఉన్నాం. నా ప్రియ దేవుని జనులారా, యెహెజ్కేలు గ్రంథము 31వ అధ్యాయము 10వ వచనాల్లో మనము గమనించినట్లయితే, యెహెజ్కేలు గ్రంథము 31వ అధ్యాయము 10వ వచనాన్ని మనము గమనించినప్పుడు, కావున ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, నీ ఎత్తును బట్టి నీవు అతిశయపడితివి. తన కొన మేఘముల కంట చేసి తన ఎత్తును బట్టి అతడు గర్వించెను. మరి ఇలాంటి అనుభవములు, తను ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నానని, తనకున్నటువంటి అంద సౌందర్యములను బట్టి వారు గర్వించేవారుగాను, మరి లోకములో ఎంతోమంది జీవితాలలో మనము గమనిస్తూ ఉన్నాము. వారి యొక్క అనుభవములలో వారు చెప్పే మాటలు ఏమిటంటే, మేము ఉన్నతమైనటువంటి అనుభవం కలిగిన వారమండి అని చెప్తూ ఉంటారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనకు తెలియచేయబడుతున్నటువంటి ఈ మాటలలో మరి అతిశయపడే కార్యములు, లోక జ్ఞానం అనేది ఒక మనుషుని ఏం చేస్తుంది? అహంకారమునకు నడిపిస్తూ ఉన్నది. అదే సమయంలో గర్విష్ఠులుగా మార్చుచూ ఉన్నాడు. కనుకనే
గర్విష్ఠులుగా మారినటువంటి వారు తమ్మును తాము ఎప్పుడు కూడా హెచ్చింపు కలిగి మాట్లాడుతూ ఉంటారు. తన్ను గురించి చెప్పేవారుగా మారుతూ ఉంటాడు. తనకు తాను సొంత కార్యములను గురించి అలాంటి మాటలను చెప్పి దేవుని నామములో ఆ దూషింపబడడానికి వారు కనబడుచూ ఉంటారు. ఈ రోజుల్లో చాలామంది కడవరి దినాలలో లోక జ్ఞానము చేత నింపబడుతూ లోకములో ఉన్న వాటిని అధికముగా ప్రేమిస్తూ లోకములో లోక జ్ఞానము చేత ఒక మనుషుడి నిండుకున్నప్పుడు ఇలాంటి ఆలోచనలన్నీ కూడా వస్తూ ఉంటాయి. కనుక లోక జ్ఞానం అనేది మనలను చెడుతనములోనికి నడిపిస్తూ ఉన్నది. కనుకనే చిన్న ప్రాయములో నుండే మన బిడ్డలను పెంచే విషయములో ఎలా పెంచుతూ ఉంటామంటే చెడు కార్యములకు దూరముగా ఉండాలని చెప్పి మన బిడ్డలను పెంచుతూ ఉంటాం. కానీ వారు పెరిగే కొద్దీ వారు చెడు కార్యములకు బానిసలుగా మారిపోతూ ఉన్నారు. కారణం ఏమంటారు? లోక జ్ఞానం. లోకములో ఉన్న జ్ఞానాన్ని సంపాదించుకుంటూ ఉంటారు. ఈ లోక జ్ఞానం అనేది ఒక మనిషిని ఏం చేస్తుంది? మోసములోనికి నడిపిస్తూ ఉన్నది. కనుకనే ఎంతోమంది యవనస్తులు అందరూ కూడా లోక జ్ఞానము చేత నింపబడుచు అనేక తప్పుడు కార్యములు, చెడు కార్యములకు బానిసలైపోతున్నారు. డ్రగ్స్కు బానిసైపోతున్నారు, వ్యసనాలకు బానిసలైపోతూ ఉన్నారు. వాటి నుండి ఎలా విడుదల పొందాలని చెప్పి సతమతం అవుతున్నటువంటి యవనస్తులను నేను చూశాను. ఎలా దీని నుండి విడుదల పొందాలి? పాశ్చాత్య దేశాలలో అనేక మంది యవనస్తులు పాడైపోవడానికి కారణం ఏమిటంటే నాలెడ్జ్. ఇంటర్నెట్ మూలముగా అనేక విషయాలను తెలుసుకుంటూ ఉన్నారు. కానీ అయితే వారి జీవితాలలో దైవికమైనటువంటి జ్ఞానము లేని వారుగా మారిపోతూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక రెండు కార్యములను చెప్పి నేను ముగించుతాను. ఉదాహరణముగా, ఈ లోక జ్ఞానము చేత ఒక మనుష్యుడు గర్విష్ఠుడుగా మారిపోయినప్పుడు అతని జీవితములో పతనమైపోయేవాడుగా ఉంటున్నాడు. 2 దినవృత్తాంతములు 32వ అధ్యాయము 25-26 వచనములలో మనము గమనించేటప్పుడు 2 దినవృత్తాంతములు 32వ అధ్యాయము 25-26 వచనములలో, అయితే హిజ్కియా మనస్సును గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్లుగా ప్రవర్తింపనందున అతని మీదకి యూదా యెరూషలేము వారి మీదకి కోపము రాగా, హిజ్కియా హృదయ గర్వము విడిచి తానును యెరూషలేము కాపురస్తులను తమ్మును తాము తగ్గించుకుని కనుక హిజ్కియా దినములలో యెహోవా కోపము జనుల మీదకి రాలేదు. ఆత్మీయ జ్ఞానము కలిగిన ప్రజలు ఎలా ఉంటారంటే, మొట్టమొదటిగా తమ్మును తాము దేవుని సన్నిధిలో పశ్చాత్తాపపడడానికి చోటిస్తారు. తమ గర్వములను విడిచిపెడతారు, అహంకారములను విడిచిపెడతారు. తాము గొప్పవారము అని చెప్పుకోకుండా తమ్మును తాము తగ్గించుకుని దేవుని ఎదుట తగ్గింపు కలిగిన వ్యక్తులుగా మారుతారు. ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానము ఒక మనుషుని జీవితంలో ఉన్నట్లయితే తాను దేవుని సన్నిధికి వచ్చినప్పుడల్లా తన్ను తాను తగ్గించుకునేవాడుగా మారుతున్నాడు. తను తాను తగ్గించుకున్న వారు హెచ్చింపబడుదురని వాక్యము వారి జీవితములలో క్రియ చేయబడుతూ ఉన్నది. కనుక ఇక్కడ హిజ్కియా దినములలో జరగవలసినటువంటి ఆ భయంకరమైనటువంటి న్యాయ తీర్పు అనేది అతని కాలములో కాకుండా తన కుమారుల కాలములలో ఆ కార్యములనేవి జరుగుతూ దేవుని యొక్క న్యాయ తీర్పు అనేది భయంకరముగా మనము ఇక్కడ గమనించగలుగుతూ ఉన్నాం. నా ప్రియ దేవుని బిడ్డలారా, హిజ్కియా కాలములో జరగవలసినటువంటి ఆ న్యాయ తీర్పు అనేది జరగకుండా దేవుడు ఆపడానికి గల కారణం ఏమిటంటే, హిజ్కియా దేవుని సన్నిధిలో తన్ను తాను తగ్గించుకుని గర్వమును విడిచిపెట్టాడు, హృదయ గర్వమును విడిచిపెట్టాడు. రెండవదిగా అషూరు రాజును గురించి కూడా మనము గమనించగలుగుతూ ఉన్నాం. అషూరు రాజు చేసినటువంటి పని ఏమిటంటే, యెషయా గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనాన్ని మనం గమనించేటప్పుడు, యెషయా గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనములో మనము గమనించినట్లయితే, కావున సియోను కొండ మీదను యెరూషలేము మీదను ప్రభువు తన కార్యమంతయు నెరవేర్చిన తరువాత నేను అషూరు రాజు యొక్క హృదయము గర్వము వలన ఫలమును బట్టి అతని కన్నుల అహంకారపు చూపులను బట్టి అతన్ని శిక్షింతును. రెండవదిగా అషూరు రాజుకు హృదయ గర్వము
దేవుని ప్రజలకు హృదయములో గర్వము ఉండవచ్చా? వినయం అనేది మనకు చాలా అవసరమైనది. కనుకనే లూసిఫర్ కూడా మరి గర్వించి తన యొక్క స్థానమును కోల్పోయినటువంటి కార్యములను యెషయా గ్రంథము 14వ అధ్యాయములో మనము 11వ వచనము నుండి గమనించగలం. అక్కడ లూసిఫరు అనగా సాతానుడు చెప్పుచున్న మాటలు ఏమిటంటే, తేజో నక్షత్రమా వేకువ చుక్క, నీవెట్లు ఆకాశము నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేలమట్టు వరకు ఎట్లు నరకబడితివి, నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను. మరి 5 సార్లు మరి సాతానుడు నేను 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 అని చెప్పుకుంటూ వచ్చాడు. లోక జ్ఞానం అనేది ఒక మనిషిని ఏం చేస్తుందంటే నేను అనే స్థాయికి తీసుకుని వస్తున్నది. నేను లేకపోతే, నేను చేయకపోతే, నేను ఉండకపోతే, మరి ఇలా నేను నేను అనే మాటలను తన జీవితంలో ఎవరైతే చెప్పేవారుగా ఉంటున్నారో వారు తాము పడిపోయే స్థితిలోనికి వస్తూ ఉన్నారు. అందుకనే అపోస్తుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయములో మనము 2వ అధ్యాయములో మనము గమనించినట్లయితే, నేను కాదు జీవించుచున్నది, నాలో జీవించుచున్న యేసుక్రీస్తు మాత్రమే అని చెప్పి బ్రతుకుతూ వచ్చాడు. జీవించుచున్నది నేను కాదు, నాలో జీవించుచున్నది ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. లోక జ్ఞానం అనేది నేను నేను అని చెప్పుచూ ఉన్నది. కానీ దైవికమైనటువంటి జ్ఞానము, ఆత్మీయమైన జ్ఞానము నేను కాదు, నాలో జీవించుచున్నది యేసుక్రీస్తు మాత్రమే అని చెప్పుచూ ఉన్నాడు. ఇది ఆత్మీయమైన జ్ఞానమునకున్న విలువ. మరి లోక సంబంధమైన జ్ఞానమును ఒక మనిషిని ఏం చేస్తుంది? గర్వములోనికి నడిపించి నేను అనే స్థానములోనికి తీసుకుని వచ్చి నిలబెడుతూ ఉన్నది. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్నటువంటి మీ జీవితాలలో ఒకవేళ నేను అనే ఆ గర్వముతో కూడిన మాటలు ఒకవేళ మీలో ఉన్నట్లయితే వాటిని ఇప్పుడే విడిచిపెట్టండి. దేవుడు మనలను ఆశీర్వదించాలని అనుకుంటూ ఉన్నాడు. నేను కాదు, నాలో జీవించుచున్నది యేసుక్రీస్తు వారు మాత్రమే అని తలంచినట్లయితే నిశ్చయముగా మన కుటుంబాలు ఆశీర్వదింపబడుతూ ఉంటాయి. కనుక ఇంకను ఆత్మీయమైన జ్ఞానములో అనేక సత్యములున్నవి. మరి ప్రతిరోజు ఈ ఆత్మీయ జ్ఞానమును గురించి మరి దేవుని వాక్యములను మీకు అందించడానికి పరిశుద్ధ ఆత్మదేవుడే సహాయము చేయను గాక. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, ఆశీర్వదించబడిన ఈ మంచి సమయములో ఇదిగో ప్రభువా, మీ సన్నిధిలో పాలు పొందుచున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి. లోక జ్ఞానం అనేది ఒక మనుషుణ్ణి చెడు మార్గములో నడిపిస్తూ ఉన్నది. లోక జ్ఞానం అనేది ఒక మనుషుని జీవితములో అహంకారమును, గర్వమును కలుగు చేస్తూ ఉన్నది. అహంకారమును, గర్వముతో కూడిన కార్యములు ఉన్నట్లయితే తన జీవితములో మారు మనసు పొందలేని వాడుగా ఉంటున్నాడు. అవును ప్రభువా, పౌలు భక్తుని జీవితములో మేము చూసాము. నేను కాదు, నాలో జీవించుచున్న యేసుక్రీస్తు వారు మాత్రమే అని చెప్పినట్లుగానే ఆత్మీయమైన జ్ఞానం అనేది ఒక మనుషుని జీవితములో నేను కాదు, నాలో జీవించుచున్నది యేసుక్రీస్తు వారు మాత్రమే అనే ఆలోచన కలిగి ఉండడానికి మా ఒక్కొక్కరికి సహాయము చేయండి. ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు కూడా తండ్రి మీరు నడిపించారు, ఆశీర్వదించారు. ఈ మాటల ద్వారా అనేకులను ప్రభువా రక్షణలోనికి నడిపించే కృపను దయచేయండి. స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు మీరు పొందుకొనండి. విశేషముగా ఎవరైతే నూతనముగా వింటూ ఉన్నారో వారందరినీ కూడా ప్రభువా మీరు దీవించి నడిపించమని యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. కనుక నా ప్రియ దేవుని చిన్నమా, ప్రతిరోజు అందించబడుతున్న ఈ వర్తమానములను తరచుగా మీరు వింటూ ఉండండి. ఆధ్యాత్మికముగా బలపరచబడండి. ప్రభు రాకడ కొరకు మనమందరము కూడా సిద్ధపడుదుము గాక. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను ఆశీర్వదించి దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.